హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎకనామీలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మానవాభివృద్ధి సూచికను ఎవరు సూచించారు అంటే మహబూబ్ ఉల్ హక్. ఓకే, పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ చాలాసార్లు రిపీట్ అయింది. మానవాభివృద్ధి సూచికను ఎవరు సూచించారు? మహబూబ్ ఉల్ హక్. ఓకే, తర్వాత మానవాభివృద్ధి సూచిక ఎప్పుడు వచ్చింది అంటే 1990. తర్వాత లింగ సంబంధిత అభివృద్ధి సూచిక ఎప్పుడు వచ్చింది? 1995. నెక్స్ట్ మానవ పేదరిక సూచిక ఎప్పుడు వచ్చింది? 1997. నెక్స్ట్ మానవ పేదరిక సూచిక 2 ఎప్పుడు వచ్చింది? 1998. నెక్స్ట్ బహుళ పార్శ్వ పేదరిక సూచిక చాలా ఇంపార్టెంట్ 2010. నెక్స్ట్ అసమానతల మిలిత మానవాభివృద్ధి సూచిక 2010. అసమానతల మిలిత లింగ సంబంధిత సూచిక 2010. ఓకే, సో మానవాభివృద్ధి సూచిక వచ్చేసరికేమో 1990, అసమానతల మిలిత మానవాభివృద్ధి సూచిక 2010. ఓకే, తర్వాత పేదరిక సూచి 1997, 1998, బహుళ పార్శ్వ పేదరిక సూచిక 2010. ఓకే, తర్వాత వచ్చేసరికి లింగ సంబంధిత అభివృద్ధి సూచిక 1995, అసమానత మిలిత లింగ సంబంధిత సూచిక 2010. ఓకే, సో ఇవి. తర్వాత మానవ మూలధన సూచిక ఎవరిస్తారంటే వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్య రంగంలో భారత్ చేపట్టిన అత్యున్నత కార్యక్రమం ఏది? ఆరోగ్య రంగంలో భారత్ చేపట్టిన అత్యున్నత కార్యక్రమం ఏదంటే NRHM, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ 2005. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఏది? ఆయుష్మాన్ భారత్. ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఏది? ఆయుష్మాన్ భారత్. నెక్స్ట్ విద్యారంగం మీద వేసిన విద్యారంగం ప్రైవేటీకరణకు వేసిన కమిటీలు ఏంటిది? పున్నయ్య కమిటీ, స్వామినాథన్ కమిటీ, బిర్లా అంబానీ రిపోర్ట్. విద్యారంగం ప్రైవేటీకరణకి వేసిన కమిటీలు ఏంటి అంటే పున్నయ్య కమిటీ, స్వామినాథన్ కమిటీ, బిర్లా అంబానీ రిపోర్ట్. పున్నయ్య కమిటీ ఏం చెప్పింది? పున్నయ్య కమిటీ ఏం చెప్పిందంటే విశ్వవిద్యాలయాలు 15% వ్యయం వాళ్ళే భరించాలి. 15% వ్యయం విశ్వవిద్యాలయాలు భరించాలి. అది తర్వాత 10 ఏళ్ల తర్వాత 10 years తర్వాత 25%కి పెంచుకోవాలి. తర్వాత స్వామినాథన్ కమిటీ ఏం చెప్పిందంటే పారిశ్రామిక రంగం నుండి విద్యా శక్తిని తీసుకోవాలని చెప్పింది. తర్వాత బిర్లా అంబానీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ప్రైమరీ విద్య వచ్చేసరికి గవర్నమెంట్, ఉన్నత విద్య వచ్చేసరికి ప్రైవేటు చేయాలని చెప్పింది. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోని లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఏది అంటే PM పోషణ్ ఆర్ మధ్యాహ్న భోజన పథకం. 2005 జనవరి 1 స్టార్ట్ అయింది. PM పోషణ్ గా 2021 మార్పు చేసిండ్రు. సో సెంట్రల్ స్టేట్ స్పాన్సర్షిప్ ఎట్లుంటుంది అంటే సెంట్రల్ వచ్చరికి 60, స్టేట్ వచ్చరికి 40 చేస్తుంది. నెక్స్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రతా పథకం ఏదంటే అటల్ పెన్షన్ యోజన. ఓకే, ప్రపంచంలోని లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ వచ్చరికి మధ్యాహ్న భోజన పథకం PM పోషణ్. నెక్స్ట్ వచ్చరికి అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రతా పథకం వచ్చరికి అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ మండల్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. సో బీసీ రిజర్వేషన్ కి సంబంధించింది. 1978 జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ చేసింది. సో ఇది 1980లో నివేదిక ఇచ్చింది. తర్వాత VP సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో దీన్ని ఆమోదించింది. సో 1978లో వేస్తే 1980లో నివేదిక ఇచ్చింది. 1990లో ఆమోదం జరిగింది. వేసింది ఎవరంటే జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ 11 సూచికలు ఇచ్చిర్రు. సో 0.0 నుంచి 22 స్కేల్ ఇచ్చారు స్కేల్ ఆధారంగా. ఓకే, 11 సూచికలు ఇచ్చారు 0 నుంచి 22 స్కేల్ ఆధారంగా. సో ఈ మండల్ కమిషన్ ఎన్ని కులాలు ఉన్నాయి అని చెప్పింది? బీసీ కులాలు, వెనుకబడ్డ కులాలు అంటే 37, 43. ఓకే, 3743 కులాలు ఉన్నాయని చెప్పింది. సో డైరెక్ట్ క్వశ్చన్ మండల కమిషన్ ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పింది, ఎన్ని వెనుకబడిన కులాలు ఉన్నాయని చెప్పింది అంటే 3743 కులాలు ఉన్నాయి. సో ఇది గుర్తుంచుకోవడం సింపుల్, ఏం లేదు. 40 గుర్తుంచుకోండి. 40లోకి వెళ్ళి 3 తీసేయండి, 37 అవుతుంది. 40కి 3 యాడ్ చేయండి, 43 అవుతుంది. ఓకే, 40లోకి వెళ్ళి 3 తీసేస్తే 37, 40కి 3 యాడ్ చేస్తే 43. సో సింపుల్గా 40 గుర్తుంటే మనకి ఎన్ని వెనుకబడిన కులాలు అకార్డింగ్ టు మండల్ కమిషన్ మనకి ఈజీగా గుర్తుంటుంది 37, 43. నెక్స్ట్ స్వలింగ సంపర్కుల వివాహాన్ని మొదటగా ఆమోదించిన దేశం ఏది? స్వలింగ సంపర్కుల వివాహాన్ని మొదటగా ఆమోదించిన దేశం ఏదంటే ఐర్లాండ్ 2015. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సంక్షేమ విధానం తెచ్చిన రాష్ట్రం ఫస్ట్ టైం ఇండియాలో ఏదంటే తమిళనాడు. నెక్స్ట్ హిజ్రాల కోటాకు ఎప్పుడు కల్పించారు? 1994. ఇంపార్టెంట్, అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నాయి ఇవి. ఓకే, తర్వాత వచ్చేసరికి మన దేశంలో సిక్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. బౌద్ధులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? సిక్కిం. ఓకే, సిక్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం పంజాబ్, బౌద్ధులు ఎక్కువ ఉన్న రాష్ట్రం సిక్కిం, జైనులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, రాజస్థాన్, క్రైస్తవులు ఎక్కువ ఉంది నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, ముస్లింలు ఎక్కువ జమ్మూ, లక్షద్వీప్, అస్సాం, కేరళ. నెక్స్ట్ మతాలతో సంబంధం లేని వారు ఎక్కువ ఉన్నది ఎక్కడ? గోవా. ఓకే, తర్వాత 2001-11 మధ్యలో హిందూ పెరుగుదల రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ మనకు తెలిసిందే, కాశీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యోగి ఆదిత్యనాథ్ సీఎం. సో అందుకోసం హిందువులను సపోర్ట్ చేస్తున్నాడు. సో హిందూ జనాభా ఎక్కువ ఉంటుంది. తర్వాత ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే మిజోరాం. ఓకే, రాముడు మాత్రం హిందువులు ఏముంటారు, ముస్లింలు కూడా ఉంటారు. సో ముస్లింలు ఎక్కువ ఉన్నది మిజోరాం. ఓకే, హిందూ ఎక్కువ ఉన్నది UP. ముస్లింలు ఎక్కువ
పెరుగుదల చూపెట్టింది మిజోరాం, క్రైస్తవులు ఎక్కువ పెరుగుదల చూపెట్టింది బీహార్, హిందూ ముస్లింలు తక్కువ పెరుగుదల చూపెట్టింది కేరళ. ఓకే, అత్యధిక ముస్లిం జనాభా వృద్ధి రేటు ఎక్కడ చూసిండ్రు? అస్సాం. ఓకే, అత్యధిక ముస్లిం జనాభా వృద్ధి రేటు ఎక్కువ అంటే అస్సాం. ముస్లింలు తగ్గిన ఏకైక రాష్ట్రం మణిపూర్. ఓకే, గ్రామీణ జనాభా అధికంగా గల మైనారిటీలు, అంటే సిక్కులు ఎక్కువగా గ్రామాల్లో ఉంటారు. నెక్స్ట్ ఎక్కువ నగర జీవితం చూపేది ఎవరు? జైనులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సామాజిక అడవుల పెంపకం ఏ పంచవర్ష ప్రణాళికలో? 5వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ 25% అటవీ విస్తీర్ణ లక్ష్యంతో ఏ ఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఏ ప్రణాళికలో? అంటే 10వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ అడవులు వన్యప్రాణులు రక్షించే బాధ్యత రాజ్యానిది అని చెప్పిన ఆర్టికల్ ఏది? 48A. ఓకే, అడవులు వన్యప్రాణులను రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఓకే అని చెప్పింది ఏది? 51G. సో 51Gలో ఆదేశిక నియమాలు ఉంటాయి. సో అంటే ఎవరెవరు ఏం చేయాలని. సో బాధ్యత, పౌరుల యొక్క బాధ్యత. ఓకే, 41A ఏమో రాజ్యంది బాధ్యత అని చెప్పింది, 51G ఏమో పౌరుని బాధ్యత అని చెప్పింది. ఓకే, సో ఇది ఎకానమీలోనే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న బిట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.